రేవంత్ రెడ్డి ఎడిపోయిండు, దొడ్డా నరేష్ ఎడిపోయిండు, తుప్పలాయసన వచ్చిండు ఒకసారి మన బజారు వచ్చిండ, పువ్వాడ జయకుమార్ వచ్చిండు, పువ్వాడ జయకుమార్ మన ఇల్లు వాకిలి తిరిగిండు, తుమ్మలాయసన లేడు, వీళ్ళు లేడు, ఎవ్వరు లేరు. మనం ఓట్లు వేయద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, పింఛన్ డబ్బులు అయ్యి అసలు ఏమీ లేవు, కంట్రోల్ బియ్యం లేవు, ఏమీ లేవు, తెలుసా అండి. గత ప్రభుత్వంలో ఇలా జరిగితే కేసీఆర్ గారు 2-3 గంటల్లో ఏం జరిగినా సరే తీసుకొని వచ్చి 2-3 గంటల్లో అదే అజయ్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక 1 అవర్ 2 అవర్స్ లో కానీ లాస్ట్ టైం జరిగిన చిన్న మిస్టేక్ లో ఎక్కడ ఏం జరిగినా సరే వాళ్ళు ఒక గంట 2 గంటల్లో వాళ్ళు ప్రభుత్వ చొరవ తీసుకొని చూశారు. ఇవాళ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి 9 సీట్లు ఇచ్చినా సరే మా ఖమ్మం నుంచి ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా సరే ఇంతవరకు